సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో మరిన్ని నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 5 అంతస్తుల భారీ భవనాన్ని రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. చెరువుకి ఆనుకొని మరొక భారీ ఫామ్ హౌస్ ఉందని, అది కూడా అక్రమ నిర్మాణమని స్థానికులు చెబుతున్నారు. ఫామ్ హౌస్ బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తదిగా ప్రచారంలో ఉంది. ఆ భవనాన్ని సర్వే చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డికి హైడ్రా తరహాలో సైట్రా కావాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణంపై కొరడా జుల్పించారు. నేను ప్రస్తుతం మల్కాపూర్ గ్రామం ఏదైతే ఉందో మల్కాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు ప్రాంతంలో ఇది 2012లో ఈ బహుళ అంతస్తుల భవనం 5 అంతస్తుల భవనాన్ని అప్పుడు నిర్మించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కంప్లైంట్ చేయడంతో మాత్రం ఈ బిల్డింగ్ అయితే నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏంది అసలు వారు ఇచ్చిన ఫిర్యాదు ఏందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఎందుకు కూలగొట్టారండి బిల్డింగ్? ఇది అన్యాయం. మరి మేము చెప్తానున్నాం 5-10 ఏళ్ళ సంది కట్టకుండా నాయన, ఇది నడిచేలరా ఉంది, రేపొద్దుగా తాగి పార్టీలు జరుగుతున్నాయి, ఇంట్లో ఉన్న పడి చచ్చిపోతారా నాయన, కట్టకుండా అంటే గిట ఈ దాకా తీసుకొచ్చారు. దీని పూర్తి బాధ్యత ఇక్కడున్న సెక్రటరీదే, 100% సెక్రటరీదే. వాళ్ళను మొత్తం విచారిస్తే దీనికి ఎవరు ఇచ్చారు పర్మిషన్, దీని మొత్తం బయటికి వస్తుంది. అక్కడ గిట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. అది ఆ బిల్డింగ్ గిట ఎవరిది, అది ఎవరు కడుతుర్రు దానికి తీసుకోవాలి. డ్రైనేజ్ వాటర్ మొత్తం ఆపింది. ఆ బఫర్ జోన్కి వస్తుందా, లేకపోతే ఎఫ్టీఎల్కి వస్తుందా, లేకపోతే అది ఏంటికి వస్తుందో ఒకసారి అది కూడా చూడాలి. అది గిట దగ్గరకు పోతేనే కానీ దాని సంగతి తెలియదు. అందులో గిట ఎవరు రానియారు. అది గిట ఒకసారి చూడండి. ఇలాంటి మల్కాపూర్లో విలేజ్లల్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. మళ్ళా కబ్జా, అసలు కొన్ని నక్షబాటలు కబ్జాలు పెట్టేసారు. కొన్ని ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే నక్షబాటలు కానీ ఇలాంటివి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి కట్టకుండా ఇది ఫస్ట్ టైం ఈ పని చేసినందుకు ఖచ్చితంగా ఇంకోటి భయపడతాడని మేము నమ్ముతున్నాము. దీన్ని మేము మాత్రం ఖచ్చితంగా సమర్థిస్తున్నాం. ఎవరిదండి ఈ బిల్డింగ్? మీకున్న సమాచారం మేరకు ఇది ఎవరిదని అనుకుంటున్నారు? అసలు పడంచూరు ముద్రాజ్ అంట, చెరువులు అని చెప్పారు. మరి అక్కడ పైన కడుతురని చెట్ల కట్టిన దాకా తెలియదు ఎవరికి. ఇక లీడర్లు పెద్దలు కలిసి చేశారు. ఇది మేము ఆడికైనా అబ్జెక్షన్ చేశారు విలేజ్ వాళ్ళు, చెట్ల కట్టొద్దు, రేపు పొద్దుగాల ఇబ్బందులు అవుతాయి పబ్లిక్కి, చూడడానికి పోతారు పడిపోతారని చెప్పారు, కానీ కట్టిర్రు. పక్కనే మనం ఉన్నటువంటిది ఈ పార్కు స్థలంగా దీన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. దీన్ని కూడా మరి అధికారులు కూల్చలేదు. దీనికి కారణం ఇరిగేషన్ అధికారులు మాత్రం రిపోర్ట్ ఇవ్వలేదని కాసేపటి క్రితమే మనకి తహసీల్దార్ చెప్పడం జరిగింది. మరి ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా మళ్ళీ చర్చ నడుస్తుంది. అధికారులు తప్పిదాలతోటే ఇటువంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు, అక్రమ కట్టడాలన్నీ కూడా వెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా తరహా సంగారెడ్డి జిల్లాను కూడా కాపాడాలంటే, అక్రమ నిర్మాణాలు కాపాడాలంటే మాత్రం హైడ్రా తరహాలో సంగారెడ్డికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హైడ్రా తరహాలో సైడ్రా ఏర్పాటు చేయాలని చెప్పి మాత్రం స్థానికులు